ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోశకి చట్నీ. ముందుగా పచ్చిమిర్చిని అయితే 2 పీసెస్లా కట్ చేసుకున్నాం. ఒక ప్యాన్ పెట్టిన దీంట్లో పల్లీలు యాడ్ చేయాలి. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి మిక్సీగా వేసుకోవాలి. పల్లీలు నుంచి పచ్చి వాసన పోయే ఆయిల్ మంచిగా వేసుకోవాలి. పల్లీలు మంచిగా వేయినాయి. సో మిక్సీ జార్లోకి యాడ్ చేయాలి. ప్యాన్లోకి మనం కట్ చేసుకుని పచ్చిమిర్చిని యాడ్ చేస్తాం. ఇవి కూడా కొంచెం ఆయిల్లో షార్ట్ అయితే చాలు. ఉల్లిపాయలు కూడా దీంట్లో యాడ్ చేసేయాలి. ఉల్లిపాయలు పొట్టు తీయకుండా ఇట్లనే వేసేద్దాం. మంచిగా పచ్చిమిర్చి కూడా మంచిగా వేయడం. దీన్ని కూడా మిక్సీ జార్లో వేసి మిక్స్ చేసుకుంటే అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు వేసుకొని దీంట్లోకి సరిపడినంత సాల్ట్ తీసుకుందాం. మరి వాటర్ లేకుండా మంచిగా మిక్స్ చేద్దాం. కొన్ని వాటర్ యాడ్ చేసి మిక్స్ చేద్దాం. ఇప్పుడు మిక్సీ పట్టిన చట్నీని దీంట్లో యాడ్ చేసేద్దాం. చూడండి, ఇప్పుడు దోశ వేసుకుందాం. మనం ప్యాన్ అయితే పెట్టుకున్నాం. కొంచెం వేడెక్కాలి ప్యాన్. దోశ పిండి కొంచెం సాల్ట్ వేసాం. మంచిగా కలుపుకొని కొన్ని వాటర్ యాడ్ మంచిగా మిక్స్ చేద్దాం. చల్లుకుందాం. ఇప్పుడు ప్యాన్